నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఒక్కొక్క విషయాలన్నీ బయటపడుతున్నాయి. నచ్చని వాళ్ళు అన్నీ ఎవరు ఫోన్ ట్యాపింగ్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఒకరిని వదలకుండా ఫోన్ ట్యాపింగ్ చేసిన విషయం కూడా ఈ కేసు మీద సిట్ అధికారులు విచారణ జరుపుతున్నారు. దీనిలో ఫలితంలో భాగంగా కేటీఆర్ని ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు రమ్మని నోటీస్ పంపించారు. మీ పాత్రపై దర్యాప్తు జరపాల్సి ఉందని కూడా సిట్ అధికారులు చెప్తున్నారు. దీని మీద కేటీఆర్ గారు ఏమంటున్నారంటే, ఇదంతా రేవంత్ రెడ్డి చేసే డ్రామా. మొన్న హరీష్, నేడు కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు రావాలని సిట్ ఆదేశం. బొగ్గు కుంభకోణం నుంచి దృష్టి మళ్లించేందుకే నన్ను విచారణకు పిలిపిస్తున్నారు. ఇదంతా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏమీ లేదు, ఇదంతా దుష్టచారం, ఇదొక డ్రామా అనేది కూడా కేటీఆర్ గారు చెప్తున్నారు. మళ్ళీ ఫోన్ ట్యాపింగే జరగలేదు అని చెప్తాడు, ఫోన్ ట్యాపింగ్లో నా వ్యవహారం లేదంటున్నారు. ఇంత అధికారం నడుస్తున్న ఫోన్ ట్యాపింగ్లో నాకేం సంబంధం లేదని అంటున్నాడు మన కేటీఆర్ గారు. దీని మీద హామీలు అమలు చేయలేక డ్రామాలు ఆడుతున్నారు అనేది కూడా మన కేటీఆర్ గారు చెప్తున్నారు. ఎందుకంటే ఈ పాత్ర మీద ఎవరెవరికి ఉంది, ఏముంది అనేది కూడా మనం ఒకసారి చూసుకుంటే, ఈ ఫోన్ ట్యాపింగ్లో కేటీఆర్ గారే అప్పుడు సీఎం, కేసీఆర్ గారు సీఎంగా ఉన్నా కూడా మొత్తం కేటీఆర్ గారే చూసుకున్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలామందిని అరెస్ట్ చేశారు. మననే ప్రభాకర్ రావు గారు విషయం కూడా విచారణ జరిపారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒక పెద్ద కేసు అయింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఎందుకంటే దీని మీద కవిత గారి ఫోను, కవిత గారే చెప్పారు నా భర్త ఫోను, నా ఫోను ట్యాపింగ్ చేశారని. శర్మిల గారి ఫోను, బండి సంజయ్ గారి ఫోను, చంద్రబాబు నాయుడు గారి ఫోను, అందరి ఫోన్లు కూడా ట్యాపింగ్ జరిగాయి అనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పుడు కేటీఆర్ గారిని విచారణకు రమ్మని చెప్తున్నారు. ఈ ట్యాపింగ్ కేసులో మన కేటీఆర్ గారు ఏమంటున్నారంటే, మొన్న హరీష్ రావుని పిలిచారు, ఇప్పుడు నన్ను పిలుస్తున్నారు, ఇదంతా ఒక డ్రామా అనేది కూడా మన కేటీఆర్ గారు చెప్తున్నారు. ఏమంటున్నారంటే, హామీలు అమలు చేయలేక డ్రామాలు ఆడుతున్నాడు రేవంత్ రెడ్డి, అధికారం దుర్వినియోగం చేస్తున్నారు అని కేటీఆర్ గారు అంటున్నారు. మేము ఏం తప్పు చేయలేదు అనేది కూడా చెప్తున్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23వ తేదీ శుక్రవారం ఉదయం 11 గంటలకు దర్యాప్తు అధికారి అయిన జూబ్లీహిల్స్ ఏసీబీ యంగటగిరి ముందు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. నందీనగర్లోని కేటీఆర్ ఇంటికి వెళ్ళి సిట్ బృందాలు నోటీస్ కాపీని ఆయన వ్యక్తిగత సిబ్బందికి అప్పగించింది. పంజగుట్ట పోలీస్ స్టేషన్లో 2024లో నమోదైన క్రైమ్ నెంబర్ 243 కేసులో సెక్షన్ 166, 409, 427, 201, 120B రెడ్ విత్ 34 ఐసీసీ సెక్షన్ 3 ఆఫ్ పీడీపీపీ యాక్ట్లోని సెక్షన్ 65, 66, 66F కింద ఈ ప్రకారం దర్యాప్తు జరుగుతుందనేది కూడా తెలుస్తుంది. ఇందులో వెల్లడించిన అంశాల ప్రకారం మీ పాత్రకు సంబంధించిన విచారణ జరపాల్సి ఉందని, అందులో పేర్కొన్న విచారణకు హాజరు కావాలంటూ సిఆర్సి సెక్షన్ 160 ప్రకారం నోటీసులు జారీ చేశారు. నోటీస్ అందుకున్న తర్వాత ఒకవేళ విచారణకు హాజరు కాకపోతే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయనేది కూడా వాళ్ళు చెప్పారు. దీన్ని కేసీఆర్తో కేటీఆర్ భేటీ అయ్యారు. సిరిసిల్ల నుంచి నేరుగా ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వెళ్ళి అక్కడ కేటీఆర్తో ఈ దర్యాప్తు సిట్టు ఫోన్ ట్యాపింగ్ కేసులో నన్ను విచారణకు రమ్మన్నారు, ఏం చేద్దాము ఏమనేది కూడా కేసీఆర్తో కలిసి హరీష్ రావు గారు మాట్లాడుకున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇంకా ఏమంటున్నా అంటే, హామీలు అమలు చేయలేక డ్రామాలు ఆడుతున్నాడు, సిట్ నోటీసులతో ప్రజలు దృష్టి మళ్లించే యత్నం, రాజకీయ ఎదింపులు తప్ప ఇందులో ఏముంది, దమ్ముంటే కోల్ స్కామ్పై సిట్ చేయండి కేటీఆర్ అంటున్నారు. పాలన చేతగాక మాపై ప్రతీకారం అంటున్నాడు హరీష్ రావు గారు.
మరి పాలన చేతగాక హరీష్ రావు గారు అంటున్నారు, మరి రేవంత్ రెడ్డి గారు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడవలేదంటున్నారే. మరి ఫోన్ ట్యాపింగ్లో ఇంత నడుస్తూ ఉన్నా కూడా ఫోన్ ట్యాపింగ్ ఏం జరిగింది ఏమనేది కూడా వీళ్ళకు తెలిసేట్టుగా లేదు. కానీ ఈ పొద్దు కేటీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ ముందర వచ్చి ఏం చెప్తాడు ఏమి అనేది కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్కి ఇది కార్ రేసింగ్ కేసు ఒకటి ఉండాలి, ఫోన్ ట్యాపింగ్ కేసు ఒకటి ఉండాలి, కాళేశ్వరం కేసులు ఉండాలి. ఇవన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇష్టప్రకారం వాళ్ళదే అధికారం, తెలంగాణ అంతా మాదే అన్నట్టు కూడా వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఈ కేసులు వచ్చేగుడికి రేవంత్ రెడ్డి గారు చేపించారు, రేవంత్ రెడ్డి గారు పాలన చేత కాలేదు అంటున్నారు. రేవంత్ రెడ్డి గారేమో తెలంగాణ అభివృద్ధి చెందాలా, డెవలప్మెంట్ కావాలని ఆయన కష్టం పడుతుంటే వీళ్ళేమో రేవంత్ రెడ్డి గారికి ఒక్కరోజు ఇంట్లో ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడూ ప్రజల మధ్యలో ఉంటారు, కానీ కేసీఆర్ గారు ఎప్పుడున్న ప్రజల మధ్యలోకి వచ్చాడా అది కూడా మీరు చూడండి. కాబట్టి మన రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి ఉన్న తేడా ఒకసారి గమనించండి. ఎందుకంటే ఎప్పుడూ ప్రజల మధ్యలో ఉంటారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఈ మన హరీష్ రావు గారిని పిలిపించారు, ఇప్పుడు కేటీఆర్ని పిలిపిస్తున్నారు. దీని మీద కేటీఆర్ గారు నేనేం భయపడను, ఏమి చేయలేదు, రేవంత్ రెడ్డి గారికి చేతగాక మా మీద ఊరికే లేనిపోని అన్నీ చేస్తున్నారు. కాబట్టి కేటీఆర్ గారు రాండి ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు అని సిట్ అధికారులు నోటీస్ ఇచ్చారు. ఈరోజు 11 గంటలకు ఉదయం శుక్రవారం అంటే 23వ తేదీ శుక్రవారం ఉదయం 11 గంటలకు దర్యాప్తు అధికారి ముందర హాజరవ్వాలనేది కూడా సిట్ అధికారులు కేటీఆర్కు నోటీస్ ఇచ్చి పంపారు. మరి ఆ నోటీస్కు హాజరవుతాడా లేకపోతే హాజరు కాడా? వాళ్ళ కేసీఆర్తో ఫామ్ హౌస్లో భేటీ అయ్యారు. అక్కడి నుంచి ఏం మాట్లాడుతున్నారు ఏమనేది కూడా అక్కడ కేసీఆర్ ఏం చెప్పాడు, కేటీఆర్ గారు ఏం చెప్పారు ఏమి అనేది కూడా మనకు తెలిసి హాజరవడా అనేది కూడా తెలుస్తుంది. కాబట్టి హాజరైన తర్వాత కేటీఆర్ గారు ఏం చెప్తారు ఏమి అనేది కూడా మనకు తెలుస్తుందండి. ఇదేనండి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్కు సిట్ అధికారి నుంచి ఈ పిలుపు తర్వాత హాజరవడా, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏమైనా అరెస్టులు తప్పవా అనేది కూడా ముందు తెలుస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.